పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఖర్చు కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, అది రేపటి సమాజానికి బలమైన పునాది అని నమ్మిన తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి 3 రోజులు పాలు, మిగతా 2 రోజులు రాగి జావను అందించనున్నారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో 800 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ముఖ్యంగా పేద విద్యార్థుల ఆరోగ్యం, చదువును దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రభుత్వం ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కౌమార దశలో పోషకాహార లోపం విద్యార్థుల మేధస్సుపై పెను ప్రభావం చూపకూడదనే లక్ష్యంతో ఆకలి లేని క్లాస్ రూమ్లను సృష్టించేందుకు ప్రజా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయంతో ముందడుగు వేసింది. ఆరోగ్యవంతమైన మేధస్సుతో తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయి మేధావులుగా అత్యున్నతంగా ఎదగడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది.